ఒక అందమైన అడవిలో పచ్చటి చెట్లు, రంగురంగుల పూలు, పక్షుల కిలకిలలతో ఆనందంగా ఉండేది. అడవిలో ప్రతి మూలలో కొత్త రంగులే. ఆ అందమైన అడవిలో ఒక చిన్న జింకపిల్ల తిరుగుతూ ఎంతో ఆనందంగా ఉండేది. ఇక్కడ ఒక పెద్ద జింకల కుటుంబముంటుంది. అవి హాయిగా పచ్చగడ్డి తింటూ, ఆనందంగా తిరుగుతూ, చాలా హాయిగా జీవించేవి. ఆ చిన్న జింక కూడా వాళ్ల మధ్య సంతోషంగా ఉంది. చిలుకలు చెట్లమీద కూర్చొని జాగ్రత్త, జాగ్రత్త అంటూ పాటలు పాడుతున్నాయి. చిన్న జింకలు నవ్వుకుంటూ చూస్తుంటాయి. ప్రకృతి పాటలా అనిపిస్తుంది. ఒకరోజు అడవిలోకి అకస్మాత్తుగా కొత్త జింక వచ్చింది. అది బంగారంలా మెరిసిపోతూ అడుగు పెట్టింది. చాలా అందంగా కనిపించింది. అక్కడ ఉన్న జింకలు ఆశ్చర్యంగా చూశాయి. ఆ కొత్త జింక తనను మాయ జింక అని చెప్పింది. నేను పాటలు పాడగలను, మాట్లాడగలను అన్నది. అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. అందరినీ తన మాయతో ఆకట్టుకుంది. ఆ మాయ జింక చేతుల్ని ఊపుతూ మాయలు చేస్తున్నట్టు చూపించింది. మెరుపులు, రంగుల కాంతులు విర్జిమ్ముతున్నాయి. ఆ మాయా కాంతులు వెలిగాయి. అవి చూసిన జింకలు ఆశ్చర్యపోయాయి. కాని మన చిన్న జింక మాత్రం కాస్త ఆశ్చర్యంగా, అనుమానంగా చూసింది. ఇది నిజమైన జింకేనా? ఇలా ఎలా సాధ్యం అని ఆలోచించింది. ఒక్కసారిగా ఆ మాయ జింక మెరుస్తూ గాల్లో తేలిపోతూ మాయలు చేస్తుంది. జింకలు, పక్షులు, చిరుతపులులు అందరూ నోరు విప్పి చూశారు. కాని చిన్న జింక మాత్రం గమనిస్తోంది. మాయ జింక చెట్టు దగ్గర ఉండటం గమనించిన చిన్న జింక కొంచెం దూరంగా ఓ పక్కన నిలబడి ఉండి మాయ జింకని చూస్తుంది. ఆ జింక అడుగుల్లో ఏదో తేడా ఉందని గుర్తించింది. చిన్న జింక జాగ్రత్తగా చెట్టు వెనకకి వెళ్లి చూసింది. ఓహో! ఆ మాయ జింకలో బాటరీలు, బటన్లు ఉన్నాయి. ఇది నిజమైన జింకే కాదు, ఇది ఒక మెషిన్ అని తన మనస్సులో అనుకుంది. ఆ మాయ జింక అసలైన రోబో జింక. ఇది మనుషులు తయారు చేసిన నకిలీ జింక అని నిజం తెలుసుకున్న జింకలు షాక్ అయ్యాయి. అక్కడ ఉన్న జింకలు ఆ మాయ జింకని పరిగెత్తించాయి. జంతువులన్నీ ఒక చోట కలసి మాట్లాడుతుండగా చిన్న జింక, ఇది మనుషులు చేసిందే, మనమీద ప్రయోగం చేశారు. మిగతా జింకలందరికీ ధైర్యం చెప్తూ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంది. వాళ్ల ప్రయోగాన్ని మనం తిప్పి కొట్టాలి. చెట్ల వెనకాల దాక్కున్న ఇద్దరు మనుషులు బయటకు వచ్చారు. వాళ్లు నవ్వుతూ చెప్పారు, ఇది ఒక ప్రయోగం మాత్రమే, మిమ్మల్ని చూడటానికి మాత్రమే చేశాం. జింకలన్నీ కలిసికట్టుగా వరుస క్రమంలో నిలబడి చెప్పారు, మా జీవితం ప్రకృతిలో సజీవంగా ఉండాలి. ఇలాంటి మాయలు, యంత్రాలు మాతో జీవనం వద్దు. ఇలాంటి వాటి వల్ల అడవి, జంతువుల సారూప్యత దెబ్బతింటుంది. చివరికి జింకలన్నీ కలిసి మళ్లీ ఆనందంగా అడవిలో తిరిగాయి. మన చిన్న జింకకు అందరూ అభినందనలు చెప్పారు. అడవి మళ్లీ పాత రోజులు గుర్తు చేసుకుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.